తెలంగాణలోని పలు జిల్లాల్లో వానలు వదలట్లేదు. ఎండలు మాయమై ఒక్కసారిగా మేఘాలు కమ్మి భారీ వర్షాలు కురుస్తున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని రాయకోడ్ మండలం కూస్నూరు శివారులో గూర్మిలా వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఈ వాగు దాటే ప్రయత్నం చేసిన కృష్ణ అనే యువకుడు వరదలో గల్లంతయ్యాడు. స్థానికులు ఎంత ప్రయత్నించినా కాపాడలేకపోయారు. ఇదే సమయంలో వరంగల్ నగరంలో కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. వరంగల్ జిల్లా దుడ్డొంగి మండలంలోని చంద్రాయపల్లి గ్రామంలో పిడుగుపాటు జరిగి ఒక యువకుడు మృతి చెందడం తీవ్ర విషాదానికి కారణమైంది. యాదాద్రి జిల్లా నారాయణపురం ప్రాంతం పూర్తిగా వర్షానికి తడిసి ముద్దయింది. ప్రధాన రహదారులు చెరువులను తలపించేలా నీటితో నిండిపోయాయి. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కూడా వర్షాలతో నిండిపోయింది. గంట పాటు కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అలాగే నేషనల్ హైవే 516 వద్ద నిర్మాణ పనులు జరుగుతున్న చోట బురదమయమై రాకపోకలు అసాధ్యంగా మారాయి. ఇక ఇదే సమయంలో వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఈ నెల 25న తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజులు తెలంగాణ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రస్తుతం పగలు ఎండగా ఉన్నా సాయంత్రం కల్లా ఒక్కసారిగా వాతావరణం మారిపోతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పొద్దుపోయేసరికి భారీ వర్షాలు కురవడం, జనం బయటికి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఆఫీస్ నుండి ఇంటికి వెళ్లే ఉద్యోగులు తడిసి ముద్దవుతుండటంతో ట్రాఫిక్ జాములలో ఇరుక్కుపోవడం రోజు చూస్తున్న దృశ్యమవుతోంది.